ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనం న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన రెండు ఉద్యోగ సమాచారాలు అయితే తెలుసుకుందాము. అది గ్రూప్స్ ఫలితాలు, మరొకటి వచ్చేసి సర్వేయర్లకు సంబంధించిన అంశము. సో అదేవిధంగా విఆర్ఏలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ చూద్దాము. సో మార్చిలోపు గ్రూప్ 1, 2, 3 అన్ని ఫలితాలు అని చెప్పేసి, అంటే రాబోయే 3 నెలల్లో ఫలితాలకు టీజీపీఎస్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే మొన్ననే హైకోర్టు గ్రూప్ 1 మీద ఉన్న అన్ని రకాల కేసులను కొట్టేసింది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్కి, టీజీపీఎస్సీకి కూడా గ్రూప్ 1 ఫలితాలు ఇవ్వడానికి లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో అసలు ఈ డిసెంబర్ చివరి నాటికి 31వ తారీఖు వరకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది. ఒకవేళ ఆ లోపు రాకుంటే సంక్రాంతి లోపు మాత్రం ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓవరాల్గా మనకు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగి ఆ తర్వాత ఫలితాలు వచ్చి అవన్నీ అయ్యే వరకు, అంటే ఓవరాల్గా ఈ ఫైనాన్స్ ఇయర్ చివరి నాటికి ఈ గ్రూప్ 1, 2, 3 ఫైనల్ అలాట్మెంట్స్ పోస్టింగ్స్ అన్నీ ఇచ్చేస్తే ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ ఇవన్నీ ఒక ఆర్డర్లో చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం. కాబట్టి మార్చిలోపు ఖచ్చితంగా ఈ ఫలితాలు అయితే వస్తాయి. అదేవిధంగా విఆర్ఏలకు సంబంధించి నాట్ విల్లింగ్ అని ఒకటి. సో మొన్ననే ఎవరైతే పాతగా విఆర్ఓగా చేసి వేరే డిపార్ట్మెంట్లో సర్దుబాటు కిందికి వెళ్ళిరో వాళ్ళు మళ్ళీ దీంట్లోకి రావడానికి విల్లింగ్ ఉంటే గూగుల్ ఫామ్ నింపాలని చెప్పారు. కాకుంటే ఎక్కువ మంది విల్లింగ్ లేనట్టు అనిపిస్తుంది. ఇప్పటిదాకా దాదాపు 3,500 మంది మాత్రమే విల్లింగ్ ఇచ్చినట్టుగా రెవెన్యూ శాఖ నుంచి సమాచారం వచ్చినట్టుగా ఈ వార్త చెప్తుంది. ఈ నేపథ్యంలో ఓవరాల్గా అయితే మనకు 13,000కు పైగా పోస్టుల భర్తీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరిగే అవకాశం ఉంది. సో అదేవిధంగా రాష్ట్రంలో సర్వేయర్ల కొరత, భూభారతి అమల్లో వారే కీలకం, మండలాల్లో అరకొరగానే సిబ్బంది ఉన్నారు ప్రస్తుతం. సో ఈ నేపథ్యంలో 1000కి పైగా పోస్టులు ఉంటే దాంట్లో 400 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 600 పైగా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఆ మధ్యలో వార్తలు వచ్చినాయి కదా. దీని నేపథ్యంలో ఇంకా కొత్త మండలాలు ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. మండలాలు ఏర్పడితే పోస్టులు కూడా పెరుగుతాయి. కాబట్టి 600కు పైగా సర్వేర్ల పోస్టులకు సంబంధించిన కూడా రిక్రూట్మెంట్ రాబోతుంది. సో ఫ్రెండ్స్, మనము మన జాబ్ ఆర్డర్ మన చేతికి ఇచ్చి సో మన పోస్టింగ్లో జాయిన్ అయ్యే వరకు మనం ఎక్కడ రెస్ట్ తీసుకోవడానికి లేదు. సో ఏదేమైనా ఈ డిసెంబర్ 31 వరకు కొంచెం ఫ్రీగా ఉండండి. ఆ తర్వాత డిసెంబర్ 31 తర్వాత అసలు ఏం చేయాలి, ప్రిపరేషన్ ఎట్లా చేయాలి, మన ప్రిపరేషన్ స్థాయి ఏ మేరకు ఉంది, ఇంకా నెక్స్ట్ ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, లేకుంటే వదిలేయాలా, మన ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఇలా ఏముండాలి అనే అంశాల మీద అయితే మనం చాలా స్పష్టంగా మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి నాకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.